మట్టిలో ఈ నేలలో నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2 రోడ్లు రహదారులు గత ప్రభుత్వంలో అన్నీ పాడైపోయి గుంతలు, నడవలేని పరిస్థితులు, బండ్లు నడపలేని పరిస్థితులు. ఇలాంటి నేపథ్యంలో వారితో విసిగి వేసారిపోయి కూటమి ప్రభుత్వానికి మీరందరూ మద్దతుగా నిలబడినందుకు మనస్ఫూర్తిగా మీ అందరికీ నా కృతజ్ఞతలు. పల్లె పండుగ 2.0 ఇది దాదాపు 6,000 కోట్ల పైతోటి పనులు ప్రారంభిస్తూ ఉన్నాం. నేను చాలాసార్లు చెప్తా ఉంటా, కోనసీమకి ఈ మట్టిలో ఈ నేలలో అగ్ని ఉంటుంది. అంటే ఖనిజ నిక్షేపాలు ఎప్పుడు బ్లోడ్ జరుగుతూ ఉంటాయి. ఈ తిండి తిన్న మీకు, ఈ గాలి పీల్చిన మీకు ఎంత తెగింపు, ఎంత పౌరుషం ఉంటుందో నేను బాగా అర్థం చేసుకున్నాను. ఆడపిల్లలకు కూడా ఎంత తెగింపు ఉంటుంది. ఇక్కడ దారి పొడుగున వస్తూ ఉంటే అమ్మలు, అక్కలు, చెల్లెళ్ళు, ఆడపడుచులు హారతులు ఇస్తూ, పెద్దలు, పిన్నలు, యువత హారతులు ఇస్తూ ఉంటే చాలా ఆనందం వేస్తుంది. ఇంత ప్రేమకి నోచుకునే అర్హత నాకు ఉందా అనిపిస్తుంది ఒకసారి. భగవంతుడి దీవెన, మీ అందరి ఆశీస్సులు, చల్లని ఆశీస్సులు, మీరు నన్ను ఈ స్థానంలో కూర్చోబెట్టారు. ఈరోజు సుబ్రహ్మణ్య షష్ఠి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, పూర్వవరం శివాలయం ఆగిపోయింది. సుబ్రహ్మణ్య షష్ఠి రోజున మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తండ్రి అయిన పరమశివుడు ఆలయం ఆగిపోతే దాన్ని ఎలా వదిలేస్తాం? నేను మీకు మాటిస్తున్నాను, అది పూర్తి చేద్దాం. టైం లైన్ చెప్పడానికి నాకేముందంటే, నాకు అది ఏ స్థాయిలో ఉందో తెలియట్లేదు. అందుకని మీరందరూ సంసిద్ధంగా ఉంటే వచ్చే సంవత్సరం లోపే దాన్ని నేను కూడా కొంత నా వ్యక్తిగత నిధులు ఇస్తాను దానికి. అలాగే మన ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్తో మన మంత్రి గారితో కూడా మాట్లాడి దానికి కావాల్సిన నిధుల్ని నేను సమకూర్చి మీకు పరమశివుడి ఆశీస్సులు ఉండేలా మనందరికీ ప్రయత్నం నేను చేస్తాను. ఏంటమ్మా మీ లెటర్స్ ఇవన్నీ ఏం రాశారు లోపల? ఇవన్నీ చదివి మీకు పంపిస్తాను. అలాగే కోనసీమ జిల్లా మినీ గూడ్స్ యూనియన్ డ్రైవర్ సోదరులందరికీ కూడా జీవో 20,000 ఏదో పెట్టారు. కొత్తగా వచ్చిన జీవో స్పాట్ క్యాష్ అనేది మీరు చెప్తా ఉన్నారు. దీన్ని ఒకసారి అధికారులతో మాట్లాడి, ఇలాంటి పిచ్చి పనులు వాళ్ళు చాలా చేశారు. గ్రీన్ ట్యాక్స్ తగ్గించాం మనం, అందుకని దీన్ని ఎలా కరెక్ట్ చేయాలి ఒకసారి అధికారులతో మాట్లాడి, మీరు ఇబ్బంది పడకుండా దీని మీద ఒక ప్రయత్నం చేస్తాను. అంతేగాని మీరు నన్ను రోడ్డు మీద ఆపేసి గొడవలు పెట్టుకోకండి నాతో. ఒకసారి ప్రేమ ఎక్కువ ఉన్న చోట ఏమైపోతుందో హక్కు వచ్చేస్తుంది. సో ఆ హక్కుతో అంటే ముఖ్యంగా నేను పర్యటనలోకి వచ్చినప్పుడు వచ్చే ప్రతి ఒక్కరికి ప్రేమతో పలకరించే ప్రతి ఒక్కరికి కూడా నా విన్నపం, నాకు సెక్యూరిటీ ఇబ్బందులు ఉన్నాయి నాకు. సో ప్రతిసారి బయటికి రావాలంటే అది బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ అవటం వల్ల డోర్ చాలా బరువు ఉంటుంది.
అలాగే ఒకసారి రోడ్ల మీద నుంచి బయటకు వద్దామంటే కొన్నిసార్లు సెక్యూరిటీ సిబ్బంది అధికారులు కూడా మాకు ఇబ్బంది అవుతుంది. అంటే మీరు మన అభిమానులు కానీ మనల్ని ప్రేమించే జనసేన అభిమానులు కానీ ఎంత బలంగా ఉంటారంటే ప్రధానమంత్రి గారి ఎస్పీజీ గ్రూప్ కూడా, ప్రధానమంత్రి భద్రతా వ్యవహారాలని పర్యవేక్షించే ఎస్పీజీ వాళ్ళు కూడా నాకేం చెప్తారంటే, మీ వాళ్ళతో మేము పడలేం. ప్రధానమంత్రి గారికి మేము ఏ పర్యటనకు తీసుకెళ్ళినా, మేము కాశ్మీర్లో పర్యటన పెట్టుకున్నా మాకు ఇబ్బంది ఉండదు, మాకు భయం ఉండదు. కానీ మేము మీరున్న సభలకి రావాలి, మీ జనంతో రావాలి అంటే మేము మీ ఉత్సాహాన్ని ఎలా ఆపాలో తెలియట్లేదు మాకు. మీరు అందరూ అంత మిలిటెంట్గా ఉంటారు, అంటే ప్రేమ చూపించినా అలాగే ఉంటుంది మీరు. చాలా లవ్ మీరు. అలాగే మీరు గొడవ పెట్టుకున్నా కూడా అంతే గట్టిగా ఉంటుంది. అంత గొడవ పెట్టుకుంటేనే కదా గత ప్రభుత్వంతో మనం పల్లి పండుగ 2.0 చేసుకోగలుగుతున్నాం. అంటే మీరే లేకపోతే, మీ ఉత్సాహమే లేకపోతే, మీ తెగింపే లేకపోతే ఈరోజు కుటుంబ ప్రభుత్వం ఈ పరిస్థితులు అయితే ఉండేది కాదు. గంటాపదంగా చెప్పండి. పల్లి పండుగ గురించి చెప్పబోయే ముందు ముఖ్యంగా ఇక్కడున్న జెన్సీ 20 ఏళ్ళు 2000 తర్వాత పుట్టిన పిల్లలు, యువత, నేను మీ భవిష్యత్తు కోసం ఆలోచిస్తున్నాను. అది ఆఖరిలో చెప్తాను. మీ భవిష్యత్తు కోసమే నేను ఆలోచిస్తున్నాను. మిగతా వారి సంగతి నాకు తెలియదు, కానీ నా వరకు నేను చెప్పుకోగలను. నేను చాలా 15 సంవత్సరాలు ప్రైమ్ కెరీర్ నాది. 2003, 2004, 2005 నుంచి నా జస్ట్ కెరీర్ టేక్ ఆఫ్ అవుతా ఉంది. ఎవరైనా సరే ఒక 50-55 ఏళ్ళు వచ్చాక పాలిటిక్స్ గురించి ఆలోచిస్తారు. నేను ఎర్లీ 20s 20 వయసులో ఉన్నప్పుడు ఆలోచించాను. దేనికంటే నేను వచ్చే తరం కోసం ఆలోచించాను, పుట్టబోయే తరం కోసం ఆలోచించాను. ఆ అనుభవమే, ఆ నిర్ణయమే నన్ను మీకోసం అండగా నిలబడేలా చేసింది. మీకోసం మీరు ఎలాంటి అభివృద్ధి కోరుకుంటున్నారు, ఎలాంటి నయా భారత్ని కోరుకుంటున్నారు, అలాగే వెల్ఫేర్ స్కీమ్స్ ఉండాలి, పథకాలు ఉండాలి, ఉచిత పథకాలు ఉండాలి, వాటితో పాటు అభివృద్ధి కూడా ఉండాలి. కేవలం పథకాలనే నమ్మి, కేవలం ఉచిత పథకాలనే నమ్మి, కేవలం వెల్ఫేర్ స్కీమ్స్నే నమ్మి ముందుకెళ్తే అది ఎంతవరకు సాధ్యపడద్దు నాకు తెలియదు. ఎందుకంటే కేవలం వెల్ఫేర్ స్కీమ్సే ఓట్లు తీసుకురావు. బీహార్లో కూడా మనం చూసాం. బీహార్ ఎన్నికలు కూడా ఒక్కొక్కరు అన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చేస్తాం అన్నీ చెప్పినా కానీ వాళ్ళు ఎందుకు ఆర్జేడీ లాంటి పార్టీని ఎందుకు గెలిపించలేదు అంటే, ఈ జనరేషన్ మేల్కొంది, ఈ జెన్జీ, ఈ కొత్త తరం మేల్కొంది. మేము మిమ్మల్ని రకరకాలుగా విడగొట్టి విభజించి పాలిస్తే మీరు నమ్మడానికి సిద్ధంగా లేరు. ఇది నేను 2004లో నేను గ్రహించాను. పుట్టే తరం, పుట్టబోతున్న తరం కొత్త తరం, అది నవతరం, అది రక్తాలు సలసల కాగే యువతరం, అది మీకోసం బాధ్యతగా నేను రాజకీయాల్లోకి వచ్చాను. సినిమాల్లో చాలా డబ్బులు, ఇందాక కూడా ఓజీ నడుస్తూ ఉంటే ఓజీ లాంటి సినిమాలు మనం 2004 తర్వాత కొట్టేవాళ్ళం. కానీ సినిమాల మీద నా దృష్టి లేదు, నాకు సమాజం మీద ఉంది నా దృష్టి. ఈ మధ్యన మీరు బాధపడుతున్నారని చెప్పి కొంచెం దృష్టి పెట్టాను ఓజీ గురించి. మరీ రాజకీయం, సమాజం అని మమ్మల్ని ఏడిపిస్తున్నాడు, మమ్మల్ని తలెత్తుకోలేకపోతున్నాం మన అభిమానులు అందరూ మాట్లాడుతూ ఉంటే ఒక్కసారి మీకోసం దృష్టి సారించాం.
ఎందుకంటే నాకు సినిమాలు ఒకే నా బతుకు తెరువు, నా జీవనాధారం. రాజకీయం నా బాధ్యత. నా దేశభక్తిని చూపించుకోవడానికి, నా సామాజిక బాధ్యతను నిర్వర్తించడానికి నేను ఎంచుకున్న బాధ్యత ఇది. సో మీకోసం ఇలా చేయబట్టే నేను దాదాపు ఈ రోజున పల్లె పండుగ ఈ 2.0 సందర్భంగా మనం దాదాపు 6,000 కోట్ల రూపాయలతోటి పనులు మొదలు 6,787 కోట్ల రూపాయలతోటి 13,326 గ్రామ పంచాయతీల్లో 53,382 పనులని మనం ప్రారంభించబోతున్నాం. దీనికి మీరు 5 సంవత్సరాల క్రితం గత ప్రభుత్వ పాలన చూశారు. ఈ 5 సంవత్సరాల కాలంలో మీరు ఒకసారి జ్ఞాపకం తెచ్చుకుంటే మీకు ఏం గుర్తొస్తాయి చెప్పండి? వాళ్ళు చేస్తున్నారు గుంతలున్న రోడ్లలో చేపలు పట్టడాలు, రోడ్లు వేయకపోవడాలు, కాలువలు మరమ్మతులు చేయకపోవడాలు, ఏదన్నా అడిగితే కేసులు పెడతారు. ఇలాంటి భయానకం వాతావరణం నుంచి ఈ రోజున హక్కుగా కోనసీమ జిల్లా మినీ గూడ్స్ యూనియన్ డ్రైవర్లతో సహా మీరు వచ్చి మాకు ఈ సమస్య ఉందని చెప్పుకోగలుగుతున్నారు. నేను దానికి స్పందించగలుగుతున్నా. కానీ ఇదే మీరు గత ప్రభుత్వంలో కానీ ఒక్క ఎమ్మెల్యే దగ్గర కూడా మీరు చేయగలిగేవాళ్ళు. ఎంత భయపెట్టారు మిమ్మల్ని, ఎంత భయానకం వాతావరణం క్రియేట్ చేశారు. అంటే ఇదంతా మీరు ఒక్క యువత తీసుకున్న నిర్ణయం. మీరు ఒక సరైన నిర్ణయం తీసుకొని ఒక సరైన కూటమి ప్రభుత్వాన్ని మీరు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, గౌరవ ప్రధానమంత్రి గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వాన్ని మీరు ఎంచుకోగానే ఇన్ని వేల కోట్లు మనం ఈ రోజున ఖర్చు పెట్టగలుగుతున్నాం. కేవలం మీరు ఒక నిర్ణయం తీసుకున్నారు. మేము ఈ ప్రభుత్వం కాదు కొత్త ప్రభుత్వాన్ని చూస్తాం. ఈరోజు నేను మిమ్మల్ని ఒకటే కోరుకుంటా ఉన్నాను. ఇందాక కొబ్బరి చెట్లు చూసి వచ్చాను, దెబ్బలు తిన్నాయి. అక్కడ శంకరగుప్తం మండలంలో శంకరగుప్తం డ్రైన్లో బాగా ఇబ్బంది అయిపోయింది. అక్కడ కొబ్బరి చెట్లన్నీ మొత్తం మొదలు పోతూ ఉన్నాయి. వెళ్ళి చూసి వచ్చాను. చూసొస్తే డ్రైన్ లేవు, డ్రైన్లు పూడికలు తీయలేదు. మీరు ఎవరన్నా మాట్లాడగలిగారా అంటే మాట్లాడడం, కానీ వినే నాయకులు లేరు ప్రభుత్వం, గత ప్రభుత్వంలో. ఈ రోజున నన్ను కానీ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కానీ మీరు ఏమన్నా కానీ ఇది మేము ప్రజాస్వామ్యాన్ని నమ్ముతాం. మీకోసం ఒక మాట విని మీరు ఒక చిన్న పిటిషన్ ఇస్తే మేము తీసుకొని మేము దాన్ని సరిదిద్దడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కానీ మనం ఏం వారసత్వంగా వచ్చినాయి మనకి అంటే అప్పులు, వాళ్ళు చేసిన దోపిడీ, ఏ విధి విధానాలు లేకుండా అనేక సమస్యలు వారసత్వంగా ఇచ్చేశారు. నేను ఇక్కడ మనకు కనిపిస్తున్న కోనసీమ కొబ్బరి సీమ. ఇది ఒక కొబ్బరి చెట్టు మనకి ఫలం ఇవ్వాలి అంటే కనీసం 8 నుంచి 10 సంవత్సరాలు పడుతుంది. పూర్తి స్థాయిలో దాని ఫలితం చూడాలంటే కనీసం 15 సంవత్సరాలు పడుతుంది. నేను ఈ రోజున మిమ్మల్ని అడిగేది ఎలక్షన్ ముందు అడగట్లేదు, ఇప్పుడే అడుగుతున్నాను. వచ్చే 15 సంవత్సరాలు ఈ కూటమి ప్రభుత్వానికి మీరు అండగా ఉండాలి. ఒక కొబ్బరి చెట్టుకి మీరు ఎంత కొబ్బరి చెట్టుని పాతే అది 10 దశాబ్దం తర్వాత ఫలితం ఇస్తుంది. అలాగే మీరు పెట్టుకున్న నమ్మకం అన్ని సమస్యని రాత్రికి రాత్రి చేయటం కుదరదు. కానీ నేను మీకు మాటిస్తున్నాను, ఇక్కడ ఉన్న యువత అందరికీ మాటిస్తున్నాను, పెద్దలకు మాటిస్తున్నాను. నేను చాలా ప్రైమ్ ఏజ్లో వచ్చాను. నేను పాలిటిక్స్కి ఎర్లీ 30sలో వచ్చాను. నేను దేనికి వచ్చానంటే, నేను ఎంతసేపు మనం జై హిందులు కొడతాం, మహాత్మా గాంధీ గారికి దండలేస్తాం, నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారికి సల్యూట్లు కొడతాం, దేశభక్తి అంటాం. కానీ వాస్తవంగా వచ్చేటప్పటికి సామాజిక బాధ్యత కానీ దేశం పట్ల భక్తి కానీ చూపించడానికి చాలా వెనకాడతాం. నేను ఎప్పుడు వెనకాడలా, ఒక అడుగు ముందుకేశాను. గెలుస్తానో ఓడిపోతానో, అసలు ఉంటానో పోతానో నాకే తెలియదు. నేను
ఒక విప్లవ స్ఫూర్తితో అడుగుపెట్టాను. నేను నా సమాజం కోసం నిలబడాలి, నా దేశం కోసం నిలబడాలని ఆ కమిట్మెంట్. అసలు ఈ ఎన్నికల్లో నేనే గెలుస్తానో లేదో మాకు తెలియదు, నేను ఓడిపోతానో లేదో నాకు తెలియదు, గెలుస్తానో లేదో నాకు తెలియదు. ఒకే ఒక్క హోప్ ఇచ్చింది నాకు, రాజోలు హోప్ ఇచ్చింది పోయిన ఎన్నికలు. ఈరోజు కూటమి ప్రభుత్వం చూస్తున్న 151 శాసనసభ్యులు కానీ 21 పార్లమెంట్ సభ్యులు కానీ వీటికి మూలాధారం, వీటికి అంకురార్పణ రాజోల్లో పడింది 2019. ఒక చిన్న దీపం మిగతా దీపాలను ఎలా వెలిగిస్తుందో, ఒక కొవ్వొత్తిని వెలిగించి ఎలాగ మిగతా 5 కొవ్వొత్తులు మనం ఎలా వెలిగించాము, 5 దీపాలు మనం ఎలా వెలిగించాము ఒత్తుల్ని, అలాగా నాకు 2019లో మీరు వెలిగించినది చిన్నపాటి ఆశ, మినుకు మినుకు అంటే విజయం. వెళ్ళిపోయిన ఎమ్మెల్యే, వెళ్ళిపోయినా ప్రజలు వెళ్ళా, నా అన్నదమ్ములు వెళ్ళా, నా మాడపడుచులు వెళ్ళా, మా అక్క చెల్లెలు వెళ్ళా, మమ్మల్ని నిరంతరం చిరంజీవిగా ఉండని ఆశీర్వదించే పెద్దల వదల్లా. మీరు ఇచ్చిన ఆ చిన్నపాటి ఆశ ఈ రోజున కూటమి ప్రభుత్వానికి ఎంత బలమైందంటే, అది నాకు బలమైంది, నేను కూటమికి బలమైంది. అది మీరు ఇచ్చింది. అందుకు నాకు ప్రత్యేకించి బాధ్యత ఉంది. నాకు రాజోలకి ఇందాక మన సోదరులు హరీష్ గారు చెప్పినట్టుగా, నేను గెలవటం పిఠాపురం నుంచి పోటీ చేశాను, గెలిచాను, కానీ రాజోలు నేను గుండెల్లో పెట్టుకుని నియోజకవర్గం. అందుకే పరమశివుడి ఆశీస్సులతోటి ఆలయాన్ని మొత్తం నేను అతి త్వరలో దానికి నిర్మాణానికి పూర్తి స్థాయిలో నా సహకారం దానికి అందిస్తాను. మనం పల్లె పండుగ 2.0లో రహదారులు దాదాపు 8,571 కొత్త రహదారులు నిర్మాణం చేస్తూ ఉన్నాం. 5,838 కోట్లతోటి 8,571 కిలోమీటర్లని కొత్త రహదారుల నిర్మాణం. అలాగే మనకి గోకులాలు ఉంటాయి, మనకు ఆవుని గోమాతగా పూజిస్తాం. ఇన్ని సంవత్సరాల్లో ఎవరు కూడా ఇన్ని గోకులాలు కానీ ముందుకు తీసుకెళ్ళలేకపోయారు. అలాంటిది మనం మన కూటమి ప్రభుత్వం వచ్చాక ఇప్పుడు దీంట్లో 375 కోట్ల రూపాయల వ్యయంతో 25,000 కొత్త మినీ గోకులాలు, 16 కోట్ల అంచనాతోటి 157 కమ్యూనిటీ గోకులాలని మనం ఏర్పాటు చేయబోతా ఉన్నాం. అలాగే 4 కోట్లు ఖర్చుతో 58 కిలోమీటర్ల మ్యాజిక్ డ్రైన్స్ని నిర్మాణం చేయబోతా ఉన్నాం. పంచాయతీ పరిధిలో 486 కోట్ల రూపాయలతోటి 15,000 కొత్త అభివృద్ధి పనులను చేయబోతా ఉన్నాం. అలాగే డిస్ట్రిక్ట్ పంచాయతీ రిసోర్స్ సెంటర్కి 148 కోట్లతోటి డిపిఆర్స్ మరియు గ్రామ పంచాయతీ భవనాలు నిర్మాణం చేస్తూ ఉన్నాం. అలాగే ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి రుణ సహకారం తీసుకోవడంతో పాటు మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం నిధులతోటి 15వ ఆర్థిక సంఘం నిధులతోటి ప్రధానమంత్రి గారి గ్రామ సడక్ యోజన, శాస్కి అంటే రాష్ట్ర మూలధన పెట్టుబడుల ప్రత్యేక సాయం వంటి పథకాల నుంచి దాదాపు 6,787 కోట్లు సమీకరించి పల్లె పండుగ 2 ద్వారా 13,326 గ్రామ పంచాయతీల పరిధిలో 53,382 పనులను చేపడుతున్నాం. సో దానికి మీరందరూ ప్రత్యేక అతిథులుగా వచ్చినందుకు, అది మన రాజోల్లో దీని ప్రారంభోత్సవం చేసేందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. ముఖ్యంగా మన కోనసీమ జిల్లాల రహదారులు దుస్థితి చూశాక ఈ జిల్లాకి అదనంగా 100 కోట్ల రూపాయలు ప్రత్యేకంగా మంజూరు చేస్తూ ఉన్నాం. కాకపోతే వేసిన రోడ్ల మీద మీరు బైక్లో ఫాస్ట్గా వెళ్ళకండి, జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి.
మీరు బైకుల్లో ఫాస్ట్గా వెళ్ళడానికి రోడ్లు వేయట్లా, జాగ్రత్త ఇంటికి వెళ్తారు. అలాగే వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తుల 7 వారాల స్వామిగా భావించే ఈ పవిత్ర క్షేత్రానికి సౌకర్యవంతంగా చేరుకునేందుకు కొత్త రహదారి నిర్మించాలన్న అభ్యర్థనను గౌరవ కొత్తపేట శాసనసభ సభ్యులు శ్రీ బండారు సత్యానందరావు గారు గతంలో నాకు దృష్టికి తీసుకొచ్చారు. ఆ విజ్ఞప్తిని గౌరవించి గోదావరి ఏటిగట్టు మీదుగా ఆలయాన్ని నేరుగా కలుపుతున్న 7 కిలోమీటర్ల రహదారి కోసం 6 కోట్లు ఇదివరకే మంజూరు చేశాం. రావులపాలెం మార్గంలోని ఇరుకు రోడ్డు ట్రాఫిక్ సమస్యలకు ఇది చాలా స్పష్టమైన పరిష్కార మార్గం తీసుకొస్తుంది. ఇది క్లుప్తంగా పల్లె పండుగట్టు. మనం భవిష్యత్తు గురించి మాట్లాడుకుందాం ఈ రోజున. కోనసీమ ఇది కేరళ లాంటి స్థాయి ఉన్న పర్యాటక శక్తి సత్తా ఉన్న ప్రాంతం ఇది కోనసీమ. ఇందాక రైతాంగంతో మాట్లాడతా, కొబ్బరి రైతాంగంతో వాళ్ళు ఇది చెప్పారు నాకు, ఈ మనకి పూడికలు తీయలేదు, దానివల్ల ఉప్పు నీరు ఇట్లాగ ఉండిపోయి కొబ్బరి చెట్లు మొదల దాకా పోతున్నాయి. ఏం చేయాలంటే నేను చెప్పాను, దానికి కావాల్సిన 22 కోట్లు 23 కోట్లు ఖచ్చితంగా దాన్ని ముందుకు తీసుకెళ్ళి ఇచ్చేస్తాం. కానీ దానికంటే నేను ఆలోచిస్తుంది చాలా పెద్ద ప్లాన్ ఆలోచిస్తాను. మన కోనసీమ గురించి ఆలోచిస్తాం. రైల్వే లైన్ ఒకటి ఉంది, గత ప్రభుత్వానికి అండగా ఉండే పత్రికలు కొన్ని మీరు ఏం చేశారని మాట్లాడుతూ ఉంటారు. మేము మీలాగా దోచేయట్లా, మీలాగా ఎవరైనా పిటిషన్ ఇస్తే భయపెట్టట్లా, ఇన్ని వేల కోట్లు ఖర్చు పెడతా ఉన్నాం, అందరికీ సకాలానికి జీతాలు ఇస్తూ ఉన్నాం, మీరు ఇచ్చిన దానికంటే పెన్షన్లు ఇంకా బలంగా ఇస్తున్నాం, వికలాంగుల పెన్షన్లు బాగా ఇస్తున్నాం మీకంటే కూడా. వీటన్నిటి మధ్యలో ఛాలెంజ్ ఏంటంటే వీళ్ళు ఏది కూడా మీ దృష్టిలో పెట్టుకోవాల్సింది, ముఖ్యంగా యువత. ఎందుకంటే నేను 2014లో 9లో మాట్లాడినప్పుడు చాలామందికి నేను మాట్లాడుతుంది ఎంతవరకు వాస్తవ రూపం దాలుస్తుంది, నేను పడికట్టు పదాలతో మాట్లాడే రాజకీయ నాయకుడు నేను కాదు, నాకు తెలియదు. నేను ప్రేమగా మాట్లాడతాను, గుండెల్లోంచి మాట్లాడతాను. నాకు 2 మాటలు నాకు తెలియదు. గొడవ పెట్టుకున్నా ప్రేమించినా ఒకటిలా ఉంటుంది. గొడవ పెట్టుకుంటే శత్రువు అనుకుని గొడవ పెట్టుకుంటాను, మళ్ళీ వెనక్కి వెళ్ళను. ప్రేమించిన నా ఇంట్లో వాడు అనుకుని ప్రేమిస్తాను. సో నేను మీకోసం నేను ఉన్నాను ఇక్కడ. చాలామంది మాట్లాడుతున్నారు ఈ మధ్యన విప్లవాలు వచ్చేస్తాయి, నేపాల్ తరహాలో, శ్రీలంక తరహాలో, బంగ్లాదేశ్ తరహాలో యువత రోడ్ల మీదకి వస్తారు, గొడవ చేస్తాను. ఈ దేశంలో చాలామంది కలలు కంటా ఉన్నారు. అలా చెయ్యాలి అంటే, అలా గొడవలు రావాలి అంటే అది ఎన్డీఏ ప్రభుత్వం కాదు, గత ప్రభుత్వం కనుక ఇంకొక సంవత్సరం ఉంటే ఖచ్చితంగా ప్రజలు రోడ్ల మీదకి వస్తారు. అలాంటి తిరుగుబాట్లు నడపడానికి మేము ఎప్పుడు సిద్ధంగా ఉండాం. అదృష్టవశాత్తు మన ప్రజాస్వామ్యం చాలా బలమైంది, మీ నిర్ణయం అమూల్యమైంది. కాబట్టి గొడవలు లేకుండా ఒక్క ఓటు అనే ఒక ఆయుధంతో మొత్తం ప్రభుత్వాన్ని మార్చేశారు మీరు. ఇప్పుడు మన ముందున్న బాధ్యత ఏంటి? మా ముందున్న బాధ్యత, నేను మీ భవిష్యత్తు కోసం ఆలోచిస్తున్నా. మీకు ఎలాంటి ఉపాధి కావాలి, ఎలాంటి మీకు టాలెంట్ ఉంటే మీకు అద్భుతంగా ఉంటుంది. ఉదాహరణకి మన కోనసీమ వాతావరణం తీసుకుందాం. ఇక్కడ బ్యాక్ వాటర్స్ ఉన్నాయి. కేరళలో బ్యాక్ వాటర్ టూరిజం చాలా అద్భుతమైంది. ఎక్కడెక్కడో విదేశాల నుంచి ఆ పడవల్లో ఉండి అక్కడే వాళ్ళు వండుకొని వాళ్ళకి బోల్డంత డబ్బులు వస్తాయి అక్కడికి. దానివల్ల బోల్డంత ఉపాధి అవకాశాలు, బోల్డంత మనకి టూరిజం ఇన్కమ్. అలాగే తమిళనాడులో షూటింగ్కి తమిళనాడుకి వెళ్తారు, వద్దు అవసరం లేదు. మన కోనసీమ వస్తే అసలు కొబ్బరి తోపులు చూస్తే ఎంత అద్భుతంగా ఉంటుంది ఇక్కడ. ఈ అందాన్ని ఎక్కడన్నా కొట్టగలవా? తిరిగి సృష్టించగలవా ఈ అందాన్ని? సో దీన్ని సినిమాల ద్వారా కానీ, అంటే ఎన్ని అవకాశాలు ఉన్నాయి అంటే మనం చేసుకోవడానికి కోనసీమకి అన్ని అవకాశాలు. అలాగే యువతగా పిచ్చి తెగింపు ఉంది మీ దగ్గర. ఏం తెగింపు ఉంది? మీరు పట్టుకున్న జెండా కర్రే అది ఒక తుపాకీలాగా అయిపోతుంది మీ చేతుల్లో.
ఆ కనిపించే జెండా కర్ర ఒక బాణాకర్ర అయిపోద్ది. మీకు ఇవ్వగలిగేది ఏంటి ప్రభుత్వాలు? మీ భవిష్యత్తు కోసం మీకు ఎలాంటి మీకు స్కిల్స్ ఇవ్వాలి? మిమ్మల్ని ఏ స్కిల్ మీకు ఇస్తే మీరు అద్భుతంగా తయారవుతారు. అంతేగాని కూర్చోబెట్టి నేను కోరుకుంటున్నది ఒకటే, ఒక దేశం తాలూకు నిజమైన డెవలప్మెంట్ ఎప్పుడంటే వెల్ఫేర్ స్కీమ్స్ తగ్గి ఉపాధి అవకాశాలు పెంచగలిగితే ఆ దేశం నిజమైన అభివృద్ధిలోకి వెళ్తుంది. ప్రస్తుతానికి మనం ఇస్తున్న వెల్ఫేర్ స్కీమ్స్ అన్నీ ఉండాలి, కానీ నిజమైన అభివృద్ధి ఎట్లా అంటే వెల్ఫేర్ స్కీమ్ అవసరం లేని పరిస్థితిలో అత్యంత తక్కువ శాతం ప్రజలు ఉండాలి. ఎక్కువ శాతం ప్రజలు వాళ్ళ స్వయం శక్తి మీద, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలిగే సత్తాని ప్రభుత్వాలు కానీ పాలసీలు, పబ్లిక్ పాలసీల ద్వారా కానీ తీసుకురాగలిగితే అది నిజమైన అభివృద్ధి. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం, ప్రధానమంత్రి గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ఆ దిశగానే ఆలోచిస్తూ ఉంది. వెల్ఫేర్ స్కీమ్స్ ఉంటాయి. వెల్ఫేర్ స్కీమ్స్తో పాటు అసలు వెల్ఫేర్ స్కీమ్ పరిస్థితుల్లో కంటే కూడా అభివృద్ధిని ఎలా చేయాలి, మనం ఏ రకంగా తీసుకెళ్ళాలి, ఏ రోడ్లు, నేను ఏ మూలకెళ్ళండి రోడ్డు మీదకి వచ్చినా, ఏ మూలకెళ్ళినాక నన్ను అడిగేది ఒకటే. మొన్న ఏదో ఏ ఊరు వెళ్ళాం, మొన్న ఏ ఊరు వెళ్ళిందమ్మా, మన ఐఎస్ఐ జగన్నాథపురం వెళ్ళాం. ఫస్ట్ మన ఏలూరు వెస్ట్ గోదావరి వెళ్తే ఒక ఆడపడుచు బిడ్డను తీసుకొని గొడవ పడతా నా దగ్గరకు వచ్చి, అసలు పోలీసుని అందరినీ నెట్టి నా దగ్గరకు వచ్చి అదేదో ఇస్తుంటే ఫైన్ నాకు అంటే నాకు ఇబ్బంది ఎలా ఉంటుందంటే, ఒకసారి నాకు బయట ఏం జరుగుతుందో అర్థం కాదు. బయటికి వద్దాం రోడ్లో నుంచి అంటే, బండిలో నుంచి అంటే ఒకవైపు మీద పడే మన అభిమానం, ప్రేమ అభిమానం, నేను బయటికి రాలేదు. వీటి మధ్యలో చాలామంది పిటిషన్లు ఇస్తూ ఉంటారు. నేను తీసుకోలేక కాదు, నాకు అది పొగరు కూడా కాదు, నాకేం నిస్సహాయత. ఒకవేళ పాపం సెక్యూరిటీ వాళ్ళు కూడా అందరూ చూస్తూ ఉన్నారు, వాళ్ళు కూడా 100 మందిని తోయగలరు, 500 మంది వస్తే వాళ్ళు కూడా ఎక్కడ తోస్తారు. ప్రధానమంత్రి గారు ఎస్పీజీ చేతులు ఎత్తేస్తారు. ఒకసారి మీరు దయచేసి రావద్దని కోరుకుంటున్నాం. మీరు రాకపోతే మాకు చాలా సంతోషం, కానీ ప్రధానమంత్రి నన్ను కోరుకుంటారు రమ్మని చెప్పి, అందరూ తప్పదు. కానీ మొన్న ఐఎస్ జగన్నాథపురం వెళ్తే ఒక ఆడపడుచు కూర్చొని రోడ్డు అందరితో మనకి కొట్లాడి పోట్లాడి, నేను ఇంకా ఆవిడ పరిస్థితి చూసి ఆపాను. ఇవ్వండమ్మా అంటే ఆవిడొచ్చి ఒకటే ఒక అడిగింది, అన్న మాకు రోడ్డు లేదన్నా ఇక్కడ. ఒక ఆడపడుచు వచ్చి బిడ్డని చంకనెత్తుకొని అడుగుతుంది, రోడ్డు అడుగుతుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అడుగుతుంది అమ్మాయి. కనీసం రోడ్డు వేయండి మాకని. నాకు ఇచ్చి ఒక 2000 పెన్షన్ ఇమ్మని అడగట్లేదు ఆవిడ, నా బిడ్డకి ఉచిత చదువు ఇమ్మని అడగట్లే. కానీ ఏమడుగుతుందంటే ఒక రోడ్డు వేయండి అన్నాను. అంటే రోడ్డు అనేది ఎంత కీలకమైందంటే ఈ పల్లి పండుగ నేను అంత కమిటెడ్గా నేను చేస్తున్నాను. నిధులు లేకపోయినా, రకరకాల మనకి ఒత్తిళ్ళు ఉన్నా కానీ, పాపం ఎన్ని ఒత్తిళ్ళ మధ్య మన ముఖ్యమంత్రి గారు ఉన్నా నేను వెళ్ళి నాకు ఏం చేస్తారో తెలియదు సార్, నాకు రోడ్లు వేయాలి, రోడ్ల మీదకి వెళ్ళలేకపోతున్నాం మేము. మన కమిట్మెంట్ ఇది. అంటే పాప ఆయన కింద పడి తర్జన భర్జనలు పడి పాపం ఈరోజు మనకి ఇన్ని కోట్లు ఇవ్వగలుగుతున్నారు, అంటే కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, మనము సగటు మనిషి కోరుకుంటుంది డెవలప్మెంట్ కోరుకుంటున్నాడు. నాకు నా సొంత కాళ్ళ మీద నిలబడగలిగే స్వశక్తిని నాకు ఇవ్వండి, నాకు అది మాకు ఇవ్వండి, మాకు ఇవ్వండి అని కోరుకుంటున్నాను. నేను ఆ దిశగా నేను ఆలోచిస్తున్నాను. ఎందుకంటే ఎంతసేపు చేపలు పట్టి కూడా నేర్పించాలి, కానీ చేపలు ఇవ్వడం ఒక్కటే సరిపోదు. కొన్నిసార్లు అవసరం, కొంతమందికి అవసరం. దివ్యాంగులు ఉంటారు, వాళ్ళు పనులు చేసుకోలేరు. కానీ దివ్యాంగుల్లో కూడా ఎంత గొప్ప వాళ్ళు ఉన్నారంటే, నేను మన పిఠాపురంలో వెళ్తే పెన్షన్ ఇస్తే ఆవిడ తిరిగి వచ్చి, అన్న దీన్ని ఎవరికన్నా ఇంకొక లేని వాళ్ళకి ఇవ్వండి అని చెప్పి దివ్యాంగురాలు ఒక ఆవిడ వచ్చింది. అంటే ఈ స్థాయిలో ఉన్నారు మనుషులు, ఇంత గొప్ప వాళ్ళు ఉన్నారు. సో నేను కోరుకుంటుంది, మీకు బలమైన భవిష్యత్తు ఇవ్వడానికి నేనున్నాను. మీకోసం మీ ఆశలు, మీ కోరికలు, మీ ఆశయాలు, మాకు భవిష్యత్తు కావాలి, ఉపాధి కావాలి, పరిశ్రమ రావాలంటే మాకు స్కిల్ డెవలప్మెంట్ కావాలి, స్కిల్ డెవలప్మెంట్ కావాలంటే మీ ఏదైనా చదువుకోవాలి. లేదంటే నేను ఎదిగిపోయాను కానీ నాకు చదువుకోవడానికి లేదంటే మీకు నైట్ టైమ్స్ ఉండే మీకు రాత్రుల పూట వయోజన విద్యలు ఉన్నాయేమో, ఇప్పుడు స్కిల్ అప్గ్రేడేషన్ ఏదైనా కావాలేమో. ఇలాంటివన్నీ ఆలోచించడానికి
ఇట్ టేక్స్ ఎ లాట్ ఆఫ్ టైం, చాలా సమయం అవసరం పడుతుంది. మీరు బైక్ల మీద, రోడ్ల మీద మీరు యాక్సిలేటర్ ఇస్తూ ఉంటే నాకు ఏం అర్థమో తెలుసో నాకు. మీ ఎనర్జీ అది, మీ శక్తి. మీ శక్తిని దేశం కోసం, సమాజం కోసం ఛానలైజ్ చేయగలిగితే మనం అమెరికాకి వెళ్ళాల్సిన అవసరం ఉంటుందా? మన రాజోల నుంచి గల్ఫ్కి వెళ్ళాల్సిన అవసరం ఉంటుందా? 15,000 కుటుంబాలు రాజోల నుంచి గల్ఫ్కి వెళ్ళే అవసరం ఉంటుందా? మనకే ఇక్కడ సంపద అద్భుతంగా ఉంటే. నేను కోరుకుంటున్న భారతదేశం స్వయం శక్తి మీద నిలబడే భారతదేశం, ఎవరికి తలవంచని యువ భారతం నేను కోరుకుంటున్నాను. ఏ దేశానికి తలవంచని యువ భారతం. మీలో ఉన్న నిగూఢమైన శక్తిని, మీలో ఉన్న అణగారిన శక్తిని బద్దలు కొట్టి బయటికి తీసే నాయకత్వం కావాలి ఇక్కడ. ఆ నాయకత్వం ఈరోజు మీరు ఇచ్చారు. మీరు కుటుంబ ప్రభుత్వం దగ్గర మీకు అండగా నిలబడ్డారు. లా అండ్ ఆర్డర్ ఒకటి. గంజాయి, నేను గంజాయిని చూస్తూ ఉంటాను. గంజాయి ఎందుకు తాగుతారు? హై కావాలి వాళ్ళకి, ఏదో సాధించాలని. యువతకు నేను ఇదే చెప్తున్నాను, జెన్జీ యువతకి. గంజాయి మత్తులో మీరు వెళ్తున్నారు అని చాలా వీరని కాదు, జస్ట్ చేసేవాళ్ళకి చెప్తున్నాను. మీరు గెట్ ఇన్ టు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోండి. కొట్లాడి బాక్సింగ్ నేర్చుకుని తిరగండి, పరిగెట్టండి. మీకు గోయింగ్ టు సమ్ కైండ్ ఆఫ్ స్పోర్ట్స్. అప్పుడు హై తెలుస్తుంది మీకు. గంజాయి మత్తుల్లో, మాదక ద్రవ్యాల్లో ఉండదు. చాలా ఫ్రస్ట్రేషన్స్ ఉంటాయి మీ అందరికీ. నాకు ఫ్రస్ట్రేషన్స్ ఉండే 20s. నేను దాన్ని ఛానలైజ్ చేశాను. మార్షల్ ఆర్ట్స్కి వెళ్ళాను. నేను ఒక్కడిని ఒక నిర్ణయం తీసుకొని నన్ను డిసిప్లిన్ చేసుకుంటే ఈరోజు నాకు ఇంతమంది నిలబడ్డారు. మీలో ఒక్కొక్కడు నేను నిర్ణయం తీసుకొని నేను ఒక్కడిని అంటే అది ఏ స్థాయికి వెళ్ళింది? ఒక దేశ ప్రధానమంత్రి గారికి మనం కూర్చొని దృష్టిలో పడేంత స్థాయికి వెళ్ళింది. అలాంటిది మీలో ఎంత నిగూఢమైన శక్తి ఉంది ఒక్కొక్కరిలో. నేను మిమ్మల్ని కోరుకునేది, మిమ్మల్ని పథకాల పేరు మీద మిమ్మల్ని మెత్తని వ్యక్తులుగా చేయడానికి నాకు ఇష్టం లేదు. నాకు పథకాలు మీరు నడిచే వరకే. మీరు ఒకసారి మీ స్వయం శక్తి మీద మీకు నడిచారా, ఎవరి అవసరం రాదు, రాకూడదు కూడా. అలాంటిది మీరు గుర్తుపెట్టుకుని, నేను దేహి అంటే బాగుంటుందా మీకు? నేను అవసరం ఒకసారి అడుగుతేమో, కానీ రోజు దేహి అంటే ఒకరోజు ఇస్తారు, 2వ సంవత్సరాలు ఇస్తారు, 3వ సంవత్సరం ఇవ్వకపోతే ఏం చేస్తాం మనం? అందుకని నేను కోరుకుంటుంది ఏంటంటే, భవిష్యత్తులో నిజమైన అభివృద్ధి భారతదేశానికి, ఒక ఆంధ్రప్రదేశ్కే కాదు. ఉదాహరణకి నేను వెళ్ళి మన మంత్రివర్గం అందరితో మీటింగ్ చేశాను. మీటింగ్ చేస్తే ఈరోజు వాళ్ళు చాలా గొప్పగా, ఆర్భాటంగా 5 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని చెప్పి సచివాలయాలని చెప్పారు పోయినసారి. వెళ్ళి చూస్తే వాస్తవానికి 4 లక్షల లోపే. ఇంకా 50,000 భర్తీ ఉంది ఒక చోట, ఒక పార్ట్లో. ఇవన్నీ చూస్తే వాళ్ళకి ఏ సర్వీస్ రూల్స్ అప్లై కావు. ఉట్టి పన్యానికి ఉద్యోగాలు ఇచ్చేశారు. ఎవరి దగ్గర నుంచి డబ్బులు తీసుకోవాలో తెలియదు, ఎవరు వాళ్ళకి హెడ్డో తెలియదు. ఇంత అగమ్య గోచరంగా ఒక పద్ధతి పాడు లేకుండా విభజించేశారు, ఉద్యోగాలు ఇచ్చేశారు. వాళ్ళకి ఎలా ప్రమోషన్స్ వస్తాయి, ఒక డిజిటల్ అసిస్టెంట్ ప్రమోషన్ ఎలా వస్తుంది, లేదంటే ఈ కూర్చున్న ఒక సర్వే అసిస్టెంట్కి ఎలా ప్రమోషన్ వస్తుంది, ఏమి లేవు, సర్వీస్ రూల్సే లేవు. అంటే అలాంటి మీరు కూర్చొని తలలు నిమిరి, అంటే మీరు నాతో సహా ప్రతి రాజకీయ నాయకుడిని కూడా మీరు శల్య పరీక్షలు పెట్టాలి. యువత శల్య పరీక్ష మీరు పెట్టాలి. ఎందుకంటే మీరు బాధ్యతగా ఉంటే తప్ప నాయకులందరికీ భయం రాదు. నాతో సహా ముఖ్యమంత్రి గారు కానీ, నేను కానీ శాసనసభలో ఇదే చెప్పాం. మేము తప్పు చేస్తే మేము బాధ్యత వహిస్తాం. మాతో కూడా ఎవరిని ఉపేక్షించడానికి ఎవరు ఉపేక్షించేది లేదు. అండ్ మేము దానికి అకౌంటబిలిటీ తీసుకుంటా ఉన్నాం. ఇది సాక్షాత్తు శాసనసభలో చెప్పాం. మేము శాసనసభలో ఏం మాట్లాడినా అది ఒక శాసనమే అవుతుంది. సో మేము తప్పు చేసినా, గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పింది, మేము ఎవరిని తప్పు చేసినా శిక్ష మాకు కూడా పడాల్సిందే. అలాంటిది ఎమ్మెల్యేల పనితీరు మీద కావచ్చు, కూటమి నాయకుల పనితీరు మీద కావచ్చు, మీరు ఓట్లేశారు, మీరు అడగాల్సిన అవసరం ఉంది. మీరు అలాగే ఒకటి, మీకు హక్కు ఉండాలి అంటే మీరు బాధ్యత కూడా చూపించాలి. రాజ్యాంగం ఈ రోజున కాన్స్టిట్యూషన్ డే, ఈ రోజున రాజ్యాంగ దినోత్సవం.
రాజ్యాంగ దినం మనం ఏం చెప్తాం? రాజ్యాంగ దినోత్సవం మనకి మన ఫండమెంటల్ రైట్స్, నీ ప్రాథమిక హక్కులు, నువ్వు రైట్ టు లివ్, రైట్ టు ఎడ్యుకేట్, ఇవన్నీ ఉంటాయి. అలాగే నీ బాధ్యతలు ఏంటి? అలాగే నేను ప్రతి పౌరుడు కూడా బాధ్యత ఏంటి? ఇక్కడున్న జెన్జీ యువతను అడుగుతున్నాను, మీ బాధ్యత. సమాజం పట్ల మీకు బాధ్యత ఉంది, దేశం పట్ల మీకు బాధ్యత ఉంది, ఈ సంస్కృతి పట్ల మీకు బాధ్యత ఉంది. ఇవన్నీ మీరు నిర్వర్తించగలిగితే మీకు అప్పుడు హక్కు వస్తుంది. మీరు నిలబడితే ఇంకొక నిలదీసే హక్కు మీకు వస్తుంది. ఈ రోజున, ఈ రాజ్యాంగ దినోత్సవం రోజున ఒకటే ఒక సందేశం నాది. మీరు నిలబడితే, మీరు మీ ఆశయాలకి మీరు నిలబడి మీ బాధ్యతల్ని మీరు నిర్వర్తిస్తే, ప్రతి ఒక్క పొలిటికల్ వ్యవస్థలో ఉండే ప్రతి ఒక్కరిని, వార్డు మెంబర్ దగ్గర నుంచి ఎంత పెద్ద స్థాయి నాయకుడి దగ్గరికైనా సరే నిలదీసే హక్కు మీకు వస్తుంది. అది మర్చిపోకండి. ఇది నేను ఎందుకు ఇంత ధైర్యంగా చెప్తున్నాం మేమందరం కుటుంబ ప్రభుత్వం తరపున అంటే, మేము ఈ దేశం బాగుండాలి. ముఖ్యమంత్రి గారు కూడా పదే పదే చెప్తుంది, అసలు మనకి ఎవరన్నా డబ్బున్న వాళ్ళని కొంతమంది దత్తత తీసుకోండి, దత్తత తీసుకొని వాళ్ళకి ఎంటర్ప్రెన్యూర్స్, కుటుంబాల నుంచి ఒక ఎంటర్ప్రెన్యూర్ కావాలి ఆయన కోరిక. సో అలాగా అంటే ఇది చాలామంది కలిసికట్టు రావాలి సమాజ నిర్మాణానికి. అందుకని మీరు కూడా ఈ నిర్మాణంలో భాగస్వామ్యం తీసుకోండి. నేను మళ్ళీ 14 రోజుల తర్వాత మళ్ళీ రాజోలు వస్తాను. నేనేం చెప్పాను అధికారులకి, కోనసీమకి ఒక కాంప్రహెన్సివ్ ప్లాన్, ఒక సమగ్రమైన విధి విధానాలతోటి, ముందు రైతాంగానికి, కొబ్బరి రైతాంగానికి కావాల్సిన విధి విధానాలతో ఒక ప్రణాళికతోటి 45 రోజుల్లో వస్తాం, జనవరి పండగ తర్వాత. ఈ లోపల నేను ఇంకో 14 రోజుల తర్వాత వస్తాను. దానికి ఏం పనులు చేయమని చెప్పి అధికారులకి ఆదేశించాను. అలాగే మీకు కూడా మీరు నన్ను పని చేసుకునే వెసులుబాటు ఇవ్వండి చాలు. నాకు 2 ఇవ్వండి. మీరు నాకు పని చేసే వెసులుబాటు ఇవ్వండి. 15 సంవత్సరాలు ఒక కొబ్బరి చెట్టును కాపాడుకుంటే అది ఇంటికి పెద్ద కొడుకు అంటారు. కూటమి ప్రభుత్వాన్ని ఒక పెద్ద కొడుకులా కాపాడండి మీరు. ఈ పెద్ద కొడుకుని మీరు కాపాడితే పెద్ద కొడుకు మీకు భవిష్యత్తు ఇస్తారు. ఇది రాజోలు తాగదు, కోనసీమ తాగదు, ఆంధ్రప్రదేశ్ తాగదు, దేశంకి వెళ్తుంది. మీరు అంటే అదే చెప్తున్నాను, రాజోల్ నుంచి మొదలైన ప్రయాణం పైదాకా వెళ్ళాలి. మీ చేతుల్లో ఉన్నది. నాకు ఇవ్వగలిగేదల్లా, నేను మిమ్మల్ని నమ్మాను, మీకోసం నిలబడతాను. నేను అద్భుతాలు రాత్రికి రాత్రి చేస్తానని చెప్పను. రోడ్లు రాత్రి వేయలేము, కానీ మీకోసం నిలబడతాం. మీకు ఏదైనా సమస్య ఉంటే మీరు పాలు పంచుకోవాలంటే నన్ను పవన్ కళ్యాణ్ అవసరం లేని స్థాయిలో దేశం ఉండాలి, పవన్ కళ్యాణ్ అవసరం లేని స్థాయిలో రాజోలు ఉండాలి. నేను వస్తేనే సమస్య తీరుద్దంటే తప్పు కదా. వ్యక్తి సెంట్రిక్, పర్సనల్ సెంట్రిక్ డెమోక్రసీ అయిపోయింది, డేంజరస్. ఇట్ షుడ్ బి సిటిజన్ సెంట్రిక్ డెమోక్రసీ. అక్కడున్న ఆడపిల్ల నాకు పని అవ్వట్లేదంటే మీరు ధైర్యం వెళ్తే మీరు గొంతు తెరిస్తే పని అయిపోవాలి మీకు. అది కదా మీకు రాజ్యాంగం ఇచ్చింది. దానికోసం పవన్ కళ్యాణ్ కోసం వెయిట్ చేయక్కర్లా, ఇంకో అధికారి కోసం వెయిట్ చేయక్కర్లా, ఇంకో మంత్రి కోసం వెయిట్ చేయక్కర్లా. ఎప్పుడైతే ప్రజలు చాలా బలంగా ఉంటారో నాయకులకు భయం వేస్తుంది. యూ హ్యావ్ టు బికమ్ అన్ ఓట్ బ్యాంక్. చూడండి, గత ప్రభుత్వం మళ్ళీ ఏం మాట్లాడుతున్నారు, మేము భవిష్యత్తులో ఇవి చేస్తాం ఉన్నారు. మీకు 5 సంవత్సరాల సమయం ఇస్తేనే మీరు ఏం చేయలేకపోయారు, రాష్ట్రాన్ని ఇంత అస్తవ్యస్తంగా చేశారు. ఇంకొకసారి మీరు వస్తే ఏం జరుగుద్ది? అదే వద్దని చెప్పి మనం ప్రజలు పక్కన పెట్టారు. ఈ రోజుకి వాళ్ళు తీరుతేనే మార్చుకోవట్లేదు. చాలా తక్కువ సార్లు గత ప్రభుత్వం గురించి మాట్లాడతారు. వాళ్ళు ఈ రోజుకి వాళ్ళ బూతులు మారట్లేదు, వాళ్ళ బుద్ధులు మారట్లేదు. నేను ఇంకా మీరు సామాజిక మాధ్యమాల్లో తిడతానే ఉన్నారు. మళ్ళీ ఇంకొకసారి హెచ్చరిస్తున్నా. పిఠాపురంలో ఒకసారి చెప్పాను మీకు, మళ్ళీ మీరు కూర్చొని పాత పద్ధతిలో కనుక మళ్ళీ నాయకులు మళ్ళీ మీరు పిచ్చి ప్రలాపనలు చేస్తే
పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. మిమ్మల్ని మీరు కానీ మీ నాయకులు కానీ మీరు ఒక క్రమబద్ధంగా ఒక పద్ధతిలో మమ్మల్ని విమర్శిస్తే తప్పులను మేము సరిదిద్దుకుంటాం, వివరణిస్తాం. అలా కాకుండా వ్యక్తిగతంగా మళ్ళీ పాత పద్ధతిలో చేస్తే ఈసారి నేనే చెప్తున్నా. మీరు పవన్ కళ్యాణ్ మంచితనం చూశారు, పవన్ కళ్యాణ్ సహనం చూశారు, పవన్ కళ్యాణ్ గట్టితనం మీరు చూడలేదు ఎప్పుడు. దయచేసి అక్కడ దాకా తీసుకెళ్ళకండి, ఎందుకంటే నాకు క్షమ ఉండదు నా దగ్గర. మీలాంటి వాళ్ళకి, రిపీటెడ్ అఫెండర్స్కి, క్రైమ్ చేసి తప్పించుకుందాం అనుకున్నోడికి, రిపీటెడ్ అఫెండర్స్కి నా దగ్గర క్షమ ఉండదు. చాలా భరిస్తాం, చాలా సహనంతో తీసుకుంటాం. కానీ పదే పదే కూర్చోబెట్టి మేము ఏదైనా చేస్తామని మీరు మళ్ళీ పాత పద్ధతిలో చేస్తే వీఆర్ క్లోజ్గా మానిటర్ చేస్తున్నాం. ఎవరు ఏం మాట్లాడుతున్నారు, ఎవరు ఏం చేస్తున్నారు, మీకు అవకాశం ఇస్తున్నాను. మీరు ప్రజాస్వామ్యబద్ధంగా విమర్శించండి, సౌహృదయంతో కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. మళ్ళీ హద్దులు దాటి మాట్లాడి మేమే వచ్చేస్తాం 29లో అంటే నేను చెప్తున్నాను కదా, మళ్ళీ ఈ రోజున నా రాజోలు గడ్డ సాక్షిగా చెప్తున్నాను కదా. నా రాజోలు గడ్డ సాక్షిగా చెప్తున్నాను. మీరు అలాంటి ఆశలు పెట్టుకోకుండా జరగవు. ఎందుకంటే ప్రజలు మమ్మల్ని నమ్మారు, మేము వాళ్ళ ముందుకు తీసుకెళ్తాం. నేను మీ చేత మీ ఏ సమస్య ఉన్నా కానీ మనందరం కూర్చొని, ఉదాహరణకి మన ఆటో డ్రైవర్ సోదరులు ఒక సమస్య చెప్పారు, మాట్లాడుతాం దాని గురించి. ఓకే, సమస్య ఏముంది, కూర్చోబెట్టి మాట్లాడి, ప్రజాస్వామ్యం అంటే అదే కదా. ఒక సమస్య ముందుకు వస్తే మనం వింటాం, దానికి ఎలా పరిష్కార మార్గం వెతుకుతాం. అందరం కలిసికట్టుగా దేశాన్ని, సమాజాన్ని నిర్మిద్దాం. అంతేగాని క్రిమినల్ యాటిట్యూడ్ తోటి ఎవరు వచ్చినా కానీ, అది నా పార్టీ జనసేన పార్టీలో ఉన్నా కానీ, కూటమి పార్టీలో ఎవరున్నా కానీ, ప్రజాస్వామ్యాన్ని గౌరవించిన నాయకులు ఎవరైనా సరే, నా సొంత పార్టీలో, మన సొంత పార్టీలో ఉన్నా సరే, జనసేనలో ఉన్నా సరే, నేను ఉపేక్షించను. అలాంటి నాయకుల్ని, అలాంటి వ్యవహారం నడిపేవాళ్ళు నేను వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నాను తప్ప, నన్ను ప్రేమించే జనాన్ని వదులుకోవడానికి నేను సిద్ధంగా లేను. నేను ఇంత స్పష్టంగా నా మైండ్లో కానీ నా గుండెల్లో కానీ ఉన్నాయి. ఎందుకంటే నేను జెన్జీకి మీ భవిష్యత్తు కోసం నేను ఉన్నాను ఇక్కడ. ఎందుకంటే ఈరోజు మీ పెద్దవాళ్ళు అయిపోయారు, 40 ఏళ్ళు 50 ఏళ్ళు వచ్చేసినాయి. కానీ వాళ్ళందరికీ భవిష్యత్తు ఏం కోరుకుంటారు? వాళ్ళ బిడ్డల భవిష్యత్తు కోరుకుంటారు. మీ బిడ్డల కోసం ఆలోచించడానికి ఒక తండ్రి, ఒక తల్లి ఎలా ఆలోచిస్తారో కూటమి ప్రభుత్వం అలా ఆలోచించాలి. ఇప్పుడే అడుగు పెట్టాం, 18 నెలలు అయింది. ఇప్పుడు స్టార్ట్ చేశాం. మీ ఆశీస్సులు కావాలి, మీరు అర్థం చేసుకునే మనసు కావాలి. అందుకని నాకు మనస్ఫూర్తిగా రాజోల నుంచి ప్రతి ఒక్కరికి, ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి, మమ్మల్ని గెలిపించిన, కుటుంబ ప్రభుత్వాన్ని గెలిపించిన ప్రతి ఒక్కరికి 2 చేతులు జోడిస్తూ మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, పదవులు ఎలా ఉంటాయి, ఏముంటాయి నాకు ఎప్పుడు తెలియదు. ఆలోచించాలి. డిప్యూటీ సీఎం అవుతాను కూడా ఆలోచించాలి, ఎమ్మెల్యేగా గెలుస్తాను కూడా ఆలోచించాలి. నా కోరిక ఒకటే, కష్టంలో ఉన్నవాడికి సాయం చేయాలి అన్నదే ఒకటే. అదే నన్ను ఇక్కడ దాకా పట్టుకొచ్చింది. మీరు నన్ను మనస్ఫూర్తిగా నమ్మండి. ఇందాక చెప్పినట్టుగా ఒక ఇంటికి పెద్ద కొడుకు ఎలా ఉంటుందో, ఈ ప్రభుత్వాన్ని ఒక పెద్ద కొడుకుగా భావించి మీరు నమ్మండి. మీరు దీనికి ఒక 15 సంవత్సరాల సమయం కావాలి మాకు. అందుకని ఈ రోజున 100 కోట్లు ఇవ్వగలుగుతున్నాం అంటే 2014 నుంచి 19 వరకు, 2019 నుంచి 24 వరకు కనీసం ఎన్ని కోట్లు వచ్చినాయి మీరు చెప్పండి ఒకసారి మన కోనసీమకి. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకుని ఎంత కమిటెడ్గా పనిచేస్తున్నామని. ఒకవైపు ఉపాధి మనకి హామీ, మనకి ఏవైతే హామీలు చెప్పామో సూపర్ 6 అవి అమలు పరుస్తూ, రోడ్లు వేస్తూ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తూ, చాలా ఒకవైపు వాళ్ళ దోపిడీని ఏం చేశారని బయటకు తీసుకొస్తూ చాలా ఇబ్బంది పడతా ఉన్నాం. వీటన్నిటి మధ్యలో కూడా ఇంత సమర్థవంతంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని నడుపుతున్నామంటే
గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మేమందరం కలిసి మీ ఆశీస్సులు కావాలి, మెండుగా కావాలి, మాకు బలాన్నిచ్చే మీ ఆశీస్సులు కావాలని కోరుకుంటూ మీ అందరితోటి నా కోనసీమ సోదరులకి, సోదరిమణులకి, ఆడపడుచులకి, అక్క చెల్లెళ్ళకి, కార్మిక సంఘాల నాయకులకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. వేదిక పైన ఆసీనులైన గౌరవ రాజోలు శాసనసభ సభ్యులు, సభాధ్యక్షులు దేవి వరప్రసాద్ గారికి, అమలాపురం పార్లమెంట్ సభ్యులు గౌరవ శ్రీ హరీష్ మధుర బాలయోగ్ గారికి, శ్రీ పేరాబత్తుల రాజశేఖర్ గారికి, శ్రీ ఐతాబత్తుల ఆనందరావు గారికి, గన్నవరం శాసనసభ్యులు గిడ్డి సత్యనారాయణ గారికి, శ్రీ బండారు సత్యానందరావు గారికి, బొమ్మిడి నాయకర్ గారికి, ఇతర శాసనసభ్యులు నాయకులకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా పల్లె పండుగ 2.0 సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్తున్న పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, పారిశుద్ధ్యం ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ శశిభూషణ్ కుమార్ గారికి, కమిషనర్ పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ఎం కృష్ణతేజ్ గారికి, డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు మహేష్ కుమార్ గారికి, ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరోమారు మళ్ళీ ఇంకో 14 రోజులతో మళ్ళీ కలుసుకుందామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. అంటే ఓఎన్జీసీకి సంబంధించి దానికి చెప్పాను ఆల్రెడీ, దాని మీద మాట్లాడుతున్నాను. అంటే ఇదేమవుతుందంటే ఇది చాలా మనం పని అయ్యేలా మాట్లాడాలి, గొడవ పెంచేలా మాట్లాడకూడదు. ఏదన్నా సరే పరిశ్రమలు కావాలి, పరిశ్రమల ద్వారా కొంత కాలుష్యం ఉండటం తప్పదు అది. కానీ కాలుష్యాన్ని ఎంత తగ్గించగలం, అలాగే ఎంత మనకి దానివల్ల జరిగే నష్టాన్ని ఎంత నివారించగలం, దాని మీద నాకు అవగాహన ఉంది. అధికారులు కూడా చెప్పారు, ఓఎన్జీసీ సంబంధించి మన కొబ్బరి చెట్లు కూడా ఏదైనా ఇంపాక్ట్ అవుతున్నాయా అనేది కూడా దాని గురించి కూడా ఉంది. మాట్లాడి ఓఎన్జీసీ గెయిల్ బాధ్యతలకి అది కూర్చోబెట్టి దృష్టిలో ఉంది మాట్లాడాలి. థ్యాంక్ యూ. జై హింద్.